దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలా సందర్భాలలో మన ప్రార్థన దేవుడు వింటున్నాడా, నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి జవాబు ఎందుకు పొందలేకపోతున్నానని రకరకాల ఆలోచనల మధ్యన మనిషి మనసు ఇరుక్కుపోతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని దేవుని లేఖనాల్లో రాయబడినట్లు మన కొరకు ఆయన ప్రాణమును సైతం పెట్టే అంతగా మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ఎన్నో త్యాగములు చేసి ప్రభు తన్ను తాను తగ్గించుకుని శరీరధారిగా భూమి మీదకి వచ్చి అవమానించబడి, దూషింపబడి, పొడిగుద్దల బుద్దబడి, కొరడాలతో కొట్టబడి ఆ శిలువ మరణాన్ని భరించారే. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీ ప్రార్థన ఆలకించడు? ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన జవాబు ఇయటానికి ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకే మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి. ఒకసారి 2 సార్లు ప్రార్థిస్తే విసిగిపోతున్నావు. దేవుని లేఖనాల్లో ముందుగానే దేవుడు తెలియజేశాడు కదా, విసుకక నిత్యము ప్రార్థించమన్నాడు. ఎందుకు విసిగిపోతున్నావు? ఎందుకు విసుగుదలకు అవకాశం ఇస్తున్నావు? ప్రార్థన చెయ్యి. ప్రభువు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు కదా. ఆయన చెప్పే వరకు నువ్వు ఎందుకు ఆగలేకపోతున్నావు? కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని జవాబు దగ్గరికి వచ్చినప్పుడే ఆటంకాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. వెంటనే విసిగిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి ఉండడి.